బ్రేకింగ్ న్యూస్, మరో ఎయిర్ ఇండియా విమానానికి షాక్ తగిలింది. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ముఖ్యంగా థాయిలాండ్ దేశంలోని పుకెట్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి రావాల్సిందే. అయితే దారి మధ్యలోనే దానికి బాంబు బెదిరింపులు రావడంతో ఆ విమానం మళ్ళీ పుకెట్ విమానాశ్రయానికి అయితే చేరింది. ముఖ్యంగా పుకెట్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI 379 అనే విమానం అండమాన్ సముద్రంలో చక్కర్లు కొట్టింది. దాదాపు 2 గంటల సేపు అక్కడే చక్కర్లు కొట్టి తిరిగి మళ్ళీ పుకెట్ విమానాశ్రయానికే చేరింది. ముఖ్యంగా ఢిల్లీకి వచ్చే లోపే మార్గ మధ్యంలోనే బాంబు బెదిరింపులు అయితే దానికి వచ్చాయి. అయితే ఈ బాంబు బెదిరింపుల వెనకాల ఎవరు ఉన్నారు? ఉగ్రవాదులు ఉన్నారా, లేదంటే ఇతర ఏదైనా సంస్థలు ఉన్నాయా, లేదంటే ఉగ్ర సంస్థలకు సంబంధించిన వారు ఉంటే ఏ ఉగ్ర సంస్థలు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడైతే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా విమానాలకైతే వరుసగా ఇలాంటి అవాంతరాలు జరుగుతున్న విషయాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా నిన్న అహ్మదాబాద్, గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన A171 విమానం అయితే అది ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అది ఘోరమైన ప్రమాదము. 265 మంది మొత్తం ఈ ప్రమాదంలో అయితే మరణించారు. 241 మంది ప్రయాణికులు, సిబ్బందితో పాటు 24 మంది మెడికల్ స్టూడెంట్స్ మరణించారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం ముంబై నుంచి బయలుదేరిన మరో ఎయిర్ ఇండియా విమానం అయితే తిరిగి 3 గంటలు గాల్లోనే తిరిగి మళ్ళీ ముంబై విమానాశ్రయానికే చేరుకుంది. అయితే దీనికి గల కారణం ఏంటంటే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ఉద్రిక్తమైన ఉద్రిక్తత తారా స్థాయికి చేరుకుంది. ఆ ఉద్రిక్తతలు ఈ నేపథ్యంలోనే ఇరాన్ గగనతలం మూసివేయడం జరిగింది. ఇరాన్ గగనతలం మూసివేయడంతో ఆ ఎయిర్ వ్యవస్థకైతే రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే గాల్లోకి టేకఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం 3 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి మళ్ళీ తిరిగి ముంబై విమానాశ్రయానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో థాయిలాండ్ పుకెట్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం దాదాపు 156 మంది ప్రయాణికులతో పుకెట్ నుంచి బయలుదేరింది. పుకెట్ నుంచి టేకఫ్ అయిన తర్వాత గాల్లో ఉన్నప్పుడైతే అధికారులకు ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. ఫోన్ కాల్ వచ్చిందా, లేదంటే టెలిగ్రాఫ్లో వచ్చిందా, లేదంటే ఏదైనా సమాచారం నుంచి వచ్చిందా అనేది పూర్తిగా అధికారులు అయితే తెలియలేదు. కానీ ఖచ్చితంగా అధికారులకైతే ఒక కీలకమైన సమాచారం అయితే వచ్చింది. ఖచ్చితంగా బాంబు పెట్టి ఆ విమానాన్ని పేల్చేస్తాము, ఏదైతే AI 379 విమానం ఉందో దాన్ని పేల్చేస్తామని పకడ్బందీగా వారికి వచ్చిన సమాచారం మేరకైతే వెంటనే ఆ విమాన అధికారులకు అలాగే పైలట్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ వెంటనే అండమాన్ నికోబార్ ఆ సంబంధిత అండమాన్ ఆ సముద్రం పైన ఉన్న విమానము అక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీకి ల్యాండ్ కావాల్సిన విమానము అక్కడి నుంచి వెనుతిరగడం అయితే ఇప్పుడు పెను సంచలనంగా మారింది. వరుసగా ఎయిర్ ఇండియా విమానాలకే ఇలాంటి విపత్తులు ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి కూడా అధికారులు నిఘా పెట్టారు. దీనిపై అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 156 మంది ప్రయాణికులు ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే అధికారులు అప్రమత్తంగా ఉండకపోతే, ఒకవేళ అధికారులు ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి అనేది కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పుడే చూస్తాము, అంటే నిన్న చూసాము, అహ్మదాబాద్ నుండి బయలుదేరిన విమానంలో 53 మంది బ్రిటిషర్లు ఉన్నారు. దాంతో ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన విమానయాన సంస్థలకు సంబంధించి ప్రతి ఒక్కటి ప్రపంచ దేశాలు కూడా చాలా నిష్ణాతంగా పరిశీలిస్తున్నాయి. ఎందుకంటే విమానాశ్రయాల్లో ఏం జరుగుతుంది, గగనతలాలు అయితే మూసివేసిన సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ సంబంధిత ఆ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో, ఇలాంటి నేపథ్యంలోనే థాయిలాండ్ నుంచి బయలుదేరిన ఆ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు రావడం ఏంటని చెప్పేసి కూడా ఇప్పుడు అందరిలో ఒక దిగ్భ్రాంతి అయితే కలిగింది. ముఖ్యంగా ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరు? నిజంగా ఉగ్రవాదులే పాల్పడ్డారా, లేదంటే ఇతర ఏదైనా సంస్థలు పాల్పడ్డారా అనే దానిపై అయితే ఇప్పటివరకు స్పష్టత అయితే రాలేదు. మరి కాసేపటి క్రితం అయితే అక్కడ పుకెట్లోనే ఆ విమానాశ్రయం అయితే విమానం అయితే తిరిగి అక్కడే ల్యాండ్ అయింది. మొత్తం మీద ఇందులో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళైతే చాలా భయాందోళనకు లోనయ్యారు. ఎందుకంటే టేకాఫ్ అయిన విమానము వెళ్ళాల్సిన డెస్టినేషన్ పాయింట్కి వెళ్ళాలి, కానీ కాకుండా అక్కడనే మధ్యలోనే సముద్రం పైనే తిరుగుతూ 1 గంట పాటు గాల్లోనే అది తిరిగింది, గాల్లోనే చెక్కలు కొట్టింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి పరిస్థితులు, వారి ప్రయాణికుల మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రయాణికులకు, సిబ్బంది కూడా, అలాగే పైలట్లు కూడా ఎలాంటి ముందస్తు చర్యలు అయితే చేయలేదు. కాకపోతే ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ తిరిగి పుకెట్ విమానాశ్రయంలోనే మళ్ళీ ల్యాండ్ కాబోతుందన్న ఒక ఇన్స్ట్రక్షన్స్ తప్ప అసలు ఎందుకు పుకెట్లోకి మళ్ళీ తిప్పారన్న ఆ కోణం అయితే వాళ్ళకి చెప్పకపోవడంతో ప్రయాణికులు అయితే తీవ్రమైన ఇబ్బందులకు అయితే గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ
విమానాన్ని అయితే ఇప్పుడైతే రద్దు చేసుకున్నారు. మళ్ళీ తర్వాత కూడా ఈ విమానం అక్కడి నుంచి వెళ్ళి తిరిగి ఢిల్లీకి వచ్చే ప్రయత్నంలో భాగంగా మళ్ళీ 156 మందికి అయితే వేరే విమానంలో ఆ సదుపాయం అయితే కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఉగ్ర కుట్రనా లేదంటే ఇతర ఏదైనా కుట్రలు ఉన్నాయా, ఈ బాంబు బెదిరింపులు ఏంటి అనే కోణంలో అయితే అధికారులు తీవ్రమైన దర్యాప్తు అయితే చేపట్టారు. మరి చూడాలి దీనిపై ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో అని.